అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి, మేము రోడ్డు మీద చెత్తేస్తామంటారు మీరు. మనలో ఒక ఆలోచన విధానం రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనలో మార్పు రావాలి. ఇంట్లో చెత్త బయటేస్తాం, ఇల్లు మందనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కుడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు నేను ఒక సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల్ని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,000 విలువైన 9,048 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం. మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త, తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం, 1,200 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5,000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్క పరిశుభ్రత డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచిన ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. చెత్త ఉంటే ఏమవుతుందో మీరు ఒకసారి చూడండి. ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం. అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 90% పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. మార్చి లోపల మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. 1,12,000 టన్నులు అంటే 112 లక్షల టన్నులు అంటే 1,12,00,000 టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్క ప్రతి ఒక్క ఊర్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఇప్పటికే ఇంటింటికి వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 97.26% ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే 62% కలెక్ట్ చేస్తున్నాం. మార్చికి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 100% చెత్తంతా కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క 4 వేస్ట్ ఎనర్జీ చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరులో వచ్చాయి. మళ్లీ కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 ప్లాంట్లు పెడుతున్నాం. ఇవి కాకుండా తిరుపతి, విజయవాడ ఇంకొక 2 వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క అన్ని గ్రామాల్లో మీరు ఇంట్లో కాంపోస్ట్ తయారు చేయగలిగితే మంచిది. ఒకవేళ మీరు తయారు చేయకపోతే 10,790 సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ కింద రాష్ట్రం అంతా కూడా తయారు చేస్తున్నాం.
ఇది డాక్రా సంఘాలకు అప్పజెప్పాం. వాళ్ళు తయారు చేసిన కాంపోస్ట్ని రైతులకు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛ రథాలు వారానికి ఒకసారి ఒక టైం టేబుల్ ప్రకారం మీ ప్రాంతానికి వస్తాయి. అక్కడి నుంచి మీరు వాడేసినటువంటి డ్రై వేస్ట్ కానీ, ప్లాస్టిక్ కానీ, కాగితాలు కానీ ఏవైతే ఇస్తే అవి తీసుకొని తిరిగి మీకు నిత్యావసర వస్తువులు అక్కడే ఇస్తారు. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఎవరన్నా